ఎండి చేపలండి వేడి నీళ్ళు వేసుకుని వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళలో వేయాలండి. పులుసు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. నానబెట్టుకోవాలి ఒక పావుగంట ఒక అరగంట. దోసకాయ ఎండి చేపలు దోసకాయ కర్రీ అండి. ఎలా వండాలో చూపిస్తా. కాగుతుంది ఆయిల్. ఇక ఎండి చేపలు క్లీన్ చేసుకుని కడుపుని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా పచ్చడిగా వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకోవస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇందులో ధనియాలు కూడా వేసి చేసిందండి. పేస్ట్ అంతేసుకుని ఇందులో పెట్టుకొని మగ్గనివ్వండి. 2 టమాటాలు కూడా వేసుకుంటే కొంచెం గ్రేవీ కింద బాగుంటుందండి, పులుపులుగా. 2 టమాటాలు, 2 దోసకాయలు. లోపల మేము దోసకాయ లోపల గింజలు తీసేస్తామండి. దాని మూలంగా కొంచెం కడుపుబ్బరం అలాంటివి ఉండవు. గింజలు తీసేసుకుంటే మంచిది. ఇదిగోండి వేగిపోయిందండి. వేగిపోయింది. ఉల్లిపాయ బాగా ఎగిపోయింది కదండి. ఇదిగోండి ఈ ఎండు చేపలు తినండి. ఇవి కూడా ఆగనివ్వాలండి. బాగా కొంచెం వేగాక అప్పుడు దోసకాయ ముక్కలు వేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు చూసి తగినంత వేసుకోండి. ఇందులో కొంచెం ఈ మూలం ఉప్పు ఉంటుంది. ఉప్పు కారం మీరు ఎంత తింటారో అంత వేసుకుని ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. ఎక్కువైతే మనకు బాగా కావాలి కలుపుకోవచ్చు. ఇవన్నీ ఇలా వేగిపోయాక కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేస్తే మధ్యలో ఈ బాలింపాలు కూడా తింటే చాలా మంచిదండి. పాలు పడతాయి అంటారు, పెడతారు కూడా. బాలింపాలు చాలా బాగా పడతాయి. మెత్తళ్ళు అంటారండి, ఎండు మెత్తళ్ళు. ఇప్పుడు కలిస్తే ఇదైపోతాయి కదండి. అయిపోయింది. ఇప్పుడు దోసకాయ టమాటా ముక్కలు ఇచ్చానండి. చూడండి తగినంత వేస్తాను. కావాలి కలుపుకోవచ్చండి. ఉప్పు ఎక్కువైతే తినలేము కదండి. కావాలి కలుపుకోవచ్చు. చూసుకుని కలుపుకోండి. కారం చాలండి. కారం దాన్ని సరిపడా వేసుకోవాలి. కారం మనం ఘాటు ఎంత తింటామో అంత కారం వేసుకోవాలండి. తక్కువైనా బాగోదు, ఎక్కువైనా బాగోదు. సమానంగా వేసుకోండి. చాలండి. కలిపి కాసేపు మగ్గనిచ్చి వాటర్ తిప్పుకుని అలాగా కొంచెం వాటర్ పోసుకోండి. ఎక్కువ వద్దండి, కొంచెం చాలు. అయిపోయిందండి కర్రీ. ఇవ్వండి కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర ఎండి చేపలు దోసకాయ కర్రీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి కట్టేయడం. అయిపోయిందండి. 5 మినిట్స్ మగ్గనిచ్చి కట్టేయడం.